బ్రేకింగ్ న్యూస్. రెట్రో ఆడియో లాంచ్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటుడు విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. సమాజాన్ని స్కెడ్యూల్డ్ తెగలను బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. వారిని తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. ఆయన ఐక్యత గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు విజయ్ దేవరకొండ. మన దేశమంతా ఒకటే, ప్రజలు కూడా ఒకటే, అందరం కలిసి ఎలా ముందుకు సాగాలన్నదే తన ఉద్దేశమన్నారు. భారతీయులు అందరూ తన కుటుంబమని, సోదరులుగా భావిస్తానని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ కలిగించి ఉంటే మన్నించాలని కోరారు. శాంతి, పురోగతి, ఐక్యత గురించి మాట్లాడటమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. ఇప్పుడు కశ్మీర్లో ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. యశోమ్య కోలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి సూర్య నటించినటువంటి రెట్రో మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వెళ్ళినటువంటి విజయ్ దేవరకొండ పెహల్గాం దాడిలో, ఆ ఉగ్రదాడిలో మరణించినటువంటి 27 మందికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ కూడా ఆ పాకిస్తాన్ వాళ్లకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక ఇలా చేస్తున్నారు. సో ఏదో 400-500 ఏళ్ల క్రితం ట్రైబ్స్ కొట్టుకుంటున్నారు, మినిమం కామన్ సెన్స్ లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆ ట్రైబల్కు సంబంధించినటువంటి ఆ తెగల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే సో నేను ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని చెప్పి అనలేదని చెప్పి కూడా ఈరోజు విజయ్ దేవరకొండ తన అఫీషియల్ ఎక్స్ వేదికగా, అటు ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా, సోషల్ మీడియా వేదికగా కూడా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. దాని సారాంశం చూసుకున్నట్లయితే ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా కూడా స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను ఏ సమాజాన్ని కూడా, ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ తెగలను కూడా బాధ పెట్టడం లేదా లక్ష్యంగా చేసుకునేటువంటి ఉద్దేశం నాకు లేదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను, వాళ్ళు కూడా మన దేశంలో భాగమే అంటూ కూడా రాసుకొచ్చారు. అలాగే నేను కేవలం ఐక్యత గురించి మాట్లాడాను. అలాగే భారతదేశం ఎలా అయితే ఒక్కటిగా ఉందో, మన ప్రజలందరూ ఎలా అయితే ఒక్కటిగా ఉన్నారో మనం అలాగే కలిసి ముందుకు వెళ్ళాలి. సో ఒకవేళ యుద్ధ వాతావరణం వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలి అన్నటువంటి కోణంలో మాట్లాడినట్టుగా కూడా చెప్పారు. అలాగే ఏ భారతీయుని పైన, అంటే ఎవరిపైనా కూడా నాకు ఎలాంటి వివక్షత లేదు అని కూడా చెప్పారు. అలాగే అందరూ కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా కుటుంబంలో ఉన్న వ్యక్తులుగా భావిస్తాను, వాళ్ళందరూ కూడా నా సోదరుల వలె వాళ్ళని కూడా భావిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెగ అనేటువంటి పదం ఇంగ్లీష్ డిక్షనరీ చూసుకున్నట్లయితే ఇది నిఘంటువు కోణంలో ఉద్దేశించబడింది తప్ప నేను కావాలని ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా కించపరిచినట్టుగా మాట్లాడలేదని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం ఆ తెగలు మరియు వంశాలుగా కూడా మొత్తం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. నేను దాని పరంగానే అన్నాను తప్ప ఎవరిని కూడా కావాలని చెప్పి నేను కించపరిచినట్టుగా మాట్లాడలేదు, కావాలని నేను ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలనుకోలేదని చెప్పి కూడా చెప్పుకొచ్చినటువంటి ఈ లేఖలో రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సౌమ్య విజయ్ దేవరకొండ. అలాగే దీనికి సంబంధించి పూర్తిగా అతను రిగ్రెట్గా, అంటే ఖచ్చితంగా కొంత బాధపడినటువంటి, పశ్చాత్తాపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సౌమ్య.
అయితే ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నటువంటి విషయాలు చూస్తుంటే మత ఐక్యత గురించి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సోదరులు అంటే మేమందరం కలిసి అలా ఆ విధంగా ఏమైనా మాట్లాడారా విజయ్ దేవరకొండ? అంటే నేను ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాను, భారతీయులందరూ తన కుటుంబం అని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఆయన మెన్షన్ చేయలేదు కదా భారతీయులని తక్కువ చేసి మాట్లాడడం కానీ, కించపరిచి మాట్లాడడం కానీ, మన మధ్య ఐక్యత లేదు అనేది కానీ మెన్షన్ చేయలేదు. దీని గురించి ఎందుకు అంత పాయింట్అవుట్ చేస్తున్నారు నెటిజన్స్? ఎస్, ఎందుకంటే ఆ పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వాళ్ళ గురించి వాళ్ళకు సంతాపం వ్యక్తం చేస్తూ ఈ రెట్రో మూవీ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, సో వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పేసి కూడా మాట్లాడారు. అలాగే తను కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు ఒక సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్లో పాల్గొన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా నాకు మంచి మంచి అనుభవాలు ఉన్నాయి, కాశ్మీరు మనదే, కాశ్మీర్ వాళ్ళు మన వాళ్ళే, ఇండియా మనదే, అంతా కూడా మనదే, ఖచ్చితంగా అందరం కూడా యూనిటీగా ఉండాలని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అయితే తన భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించినటువంటి అంశంలోనే ఆ యొక్క అంటే గతంలో 500-600 సంవత్సరాల క్రితం కొట్టుకున్నట్టుగా ఈ నడుస్తుంది ఇదంతా అని చెప్పేసి మాట్లాడడం ద్వారానే కొంత నెటిజన్స్ కూడా దీన్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ అయితే తప్పుగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అటు నెటిజన్స్ కూడా తన ఫ్యాన్స్ కానీ ఇతర అభిమానులు కూడా విజయ్ దేవరకొండ ఎక్కడగా తప్పుగా మాట్లాడలేదు, కానీ ఆ ఒక్క పదం వాడకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పేసి కూడా అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.